హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫోలైట్. దిస్ ఇస్ కిరణ్. మన ఇండియాలో ప్రజలు ఎవరైనా డబ్బులు అడిగితే ఒకటికి 100 సార్లు ఆలోచిస్తారు. కానీ అదే దేవుడి పేరు చెప్పి ఎవరైనా అడిగితే మాత్రం రూపాయి దాచుకొని కూడబెట్టిన కష్టార్జితం మొత్తాన్ని హుండీలో వేసేస్తారు. అయోధ్య రామ మందిర్ విషయంలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. దేశవ్యాప్తంగా మనలాంటి ఎంతో మంది సామాన్యమైన భక్తులు వాళ్ళ నమ్మకాన్ని విరాళాల రూపంలో టెంపుల్కి పంపించారు. కానీ ఎక్కడైతే వందల వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ప్రవహిస్తుందో అక్కడ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఏమవుతుంది? గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అండ్ టీవీ న్యూస్ ఛానల్లో వస్తున్న వార్తలు చూస్తుంటే భక్తుల మెదళ్లలో ఒక ప్రశ్న మెదులుతుంది. మనం చూపించిన భక్తిని కొంతమంది తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారా అని. 2026 జూన్ జూలై మంత్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయిపోతుంది. దేవుని హుండీ డబ్బులను తమ సాక్షులలో దాచుకుంటూ పారిపోతున్న సిబ్బంది కేవలం 10 నిమిషాల్లో 2 కోట్ల వాల్యూ ఉన్న ఒక ల్యాండ్ 18.5 కోట్లకు పెరగడం. ఈ వివాదంపై అక్కడి గవర్నమెంట్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను అపాయింట్ చేసింది. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ను సమర్పించింది. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, అసలు రియాలిటీలో అక్కడ ఏం జరిగింది, ఈ వీడియోలో మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించుదాం. స్కామ్ అనగానే మనకి ఎక్కడో విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ గుర్తొస్తారు కదా. కానీ ఈ అయోధ్య వివాదంలో పోలీసులు అరెస్ట్ చేసిన 8 మందిని చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ 8 మంది మనలాంటి సామాన్యమైన ప్రజలు మాత్రమే. టెంపుల్లో వచ్చిన విరాళాలు అండ్ హుండీ డబ్బులను లెక్కించడానికి ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఈ 8 మందిని హైర్ చేసుకున్నారు. ఈ 8 మందిలో ఒక స్కూల్ టీచర్, ఒక బైక్ మెకానిక్, ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అండ్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ డ్రైవర్ కూడా ఉన్నాడు. మనం ఇక్కడ ఆలోచించాల్సిన లాజికల్ పాయింట్ ఏంటంటే, అంత పెద్ద పవిత్రమైన ట్రస్ట్ ప్రజల వేల కోట్ల సొమ్మును మేనేజ్ చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళు అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకున్న ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయలేదా అని. రోజువారీ టెంపుల్ ఆర్థిక లావాదేవీలు వాళ్ళ చేతుల్లో ఎలా పెట్టారు? అంత ధైర్యంగా వాళ్ళ దొంగతనాన్ని ఎలా చేయగలిగారు? ఈ కేసులో పోలీసులు అక్యూజ్ నెంబర్ 1గా అంటే ప్రైమరీ నిందితుడిగా గుర్తించింది స్కూల్ టీచర్ని. అతని పేరే అవినాష్ శుక్లా. బడిలో పిల్లలకి నీతులు చెప్పాల్సిన ఈ పంతులు గారే టెంపుల్లో హుండీ లెక్కింపు కుర్చీలో కూర్చొని ఏం చేశాడో తెలుసా? పోలీసులు అతని ఇల్లు సోదా చేస్తున్నప్పుడు అతని ఇంట్లో 20 లక్షల రూపాయల క్యాష్ అండ్ ఫారెన్ కరెన్సీ అండ్ అలాగే అతని ఇంట్లో చాలా వరకు గోల్డ్ కూడా దొరికింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అతని ఇంట్లో ఒక డొనేషన్ బాక్స్ కూడా దొరికింది. ఆ డొనేషన్ బాక్స్ పై రామ్ రాజ్య కోష్ అని రాసి ఉండి దానికి ఒక QR కోడ్ కూడా అటాచ్ చేసి ఉంది. ఒకసారి ఆలోచించండి, దీని వెనుక ఎంత పెద్ద మాస్టర్ మైండ్ ఉందో. టెంపుల్కి వచ్చే భక్తులను మోసం చేయడానికి QR కోడ్స్ ద్వారా నేరుగా డబ్బులను తన సొంత అకౌంట్లోకి పంపించుకుంటున్నాడు. ఒక సాధారణ స్కూల్ టీచర్కి ఇంత పెద్ద నెట్వర్క్ నడపడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇక ఈ కేసులో 2వ నిందితుడు అనుకల్ప్ మిశ్రా. ఈ అనుకల్ప్ మిశ్రా స్టోరీ వింటే మనకు లీగల్ సిస్టమ్స్ లో ఉన్న లూప్ హోల్స్ ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. అతను టెంపుల్లో నోట్లు లెక్కించే పనిలో చేరినప్పుడు అతని జీతం కేవలం 15,000 రూపాయలు మాత్రమే. కానీ పోలీసులు అతని ఆస్తి చెక్ చేస్తున్నప్పుడు బయటపడ్డ నిజం ఏంటంటే, కేవలం 15,000 రూపాయలు సంపాదించే ఇతనికి అయోధ్యలో 65 లక్షల విలువైన ఒక హౌస్ ఉంది. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా లగ్జరీ కార్స్, లగ్జరీ బైక్స్ కూడా ఉన్నాయి. రీసెంట్ గానే ఒక SUVని కూడా బుక్ చేశాడు. ఆ SUV డెలివరీ కోసం వెయిట్ చేస్తున్నాడు. పోలీసులు అతని ఇంటిని సోదా చేస్తున్నప్పుడు అతని ఇంట్లో 17 లక్షల రూపాయల క్యాష్ దొరికింది. అలాగే కేవలం ఒకప్పుడు నెలకు 10,000 రూపాయలు సంపాదించే కార్ మెకానిక్ అయిన లవకుష్ మిశ్రా ఇంట్లో 14 లక్షల రూపాయలు దొరికాయి. ఒకసారి మీరే ఆలోచించండి, ఒక IT ఎంప్లాయీ లేదా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రాత్రి పగళ్ళు కష్టపడితే ఎన్నో ఏళ్ళకు కానీ ఒక 65 లక్షల విలువ ఉన్న ఒక ఇంటిని కొనలేడు. అలాంటిది కేవలం నెలకు 10 నుంచి 15,000 సంపాదించే వీళ్ళకి ఇంత పెద్ద ఆస్తి, ఇన్ని లగ్జరీ కార్స్ ఎలా వచ్చాయి? రోజువారీ అకౌంట్స్ ఆడిట్ చేసేటప్పుడు బ్యాంక్ అధికారులు ఈ తేడాను ఎందుకు గమనించలేకపోయారు? ఇప్పుడు మనం ఈ మొత్తం దొంగతనానికి అసలైన లింక్ ఎక్కడుందో చూద్దాం. అతని పేరే రామ్ శంకర్ యాదవ్.
ముద్దుగా అతన్ని అందరూ టిన్ను యాదవ్ అని పిలుస్తారు. ఈయన టెంపుల్ మాజీ జనరల్ సెక్రటరీ అయిన చంపత్ రాయ్ గారి పర్సనల్ డ్రైవర్. కేవలం డ్రైవర్గా చేరిన ఈ టిన్ను యాదవ్ చాలా తక్కువ సమయంలోనే చంపత్ రాయ్ గారికి అత్యంత నమ్మకస్తుడిగా మారిపోయాడు. ఎంతలా అంటే టెంపుల్కి వచ్చే విఐపి మేనేజ్మెంట్ బాధ్యతలు కూడా ఈ టిల్లునే చూసుకునేవాడు. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి విచారించినప్పుడు తెలిసిన అత్యంత షాకింగ్ నిజం ఏంటంటే టెంపుల్లో ఉండే డొనేషన్ బాక్సెస్ ఒరిజినల్ కీస్కి ఇతనికి యాక్సెస్ ఉందని. పోలీసులు ఇతని వాట్సాప్ చాట్స్ అండ్ హిస్టరీ చెక్ చేస్తే అతను వేసిన ప్లాన్ బయటపడింది. అతను వాళ్ళ టీంతో చాలా క్లియర్గా చెప్పాడు ఎప్పుడు కౌంటింగ్ రూమ్లోకి వెళ్ళాలి, ఎప్పుడు ఏ బాక్స్ తాళం ఓపెన్ చేయాలి అని. కేవలం ఒక డ్రైవర్గా పనిచేసే ఇతనికి అంత పెద్ద సెక్యూరిటీ ఉన్న లాకర్ తాళాలు ఎలా దొరికాయి? అసలు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ ముఠా చేసిన దారుణం కేవలం గుడి లోపల ఉన్న హుండీ డబ్బులు దొంగలించడమే కాదు, డైరెక్ట్గా టెంపుల్కి వచ్చే అమాయకమైన భక్తులను కూడా టార్గెట్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ దగ్గర కొన్ని ఫేక్ డొనేషన్ రిసీట్స్ బుక్స్ దొరికాయి. ఆ ఫేక్ డొనేషన్ రిసీట్ బుక్స్ అచ్చం ఒరిజినల్ లాగే ఉన్నాయి. ఒరిజినల్ అండ్ ఫేక్ని కంపేర్ చేస్తే ఏది ఒరిజినలో ఏది ఫేక్ కనిపెట్టడం ఎవరికైనా అసాధ్యం. అంత పక్కాగా ట్రస్ట్ పేరు, లోగోస్ అన్ని క్లియర్గా ప్రింట్ చేశారు. ఫేక్ అయినా కూడా ఎక్కడా అనుమానం రాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పెట్టారు. ఎక్కడో దూరం నుంచి భక్తులు విరాళాలు ఇవ్వడానికి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ ముఠా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫేక్ రిసీట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకునేది. కొద్ది రోజులకి ట్రస్ట్ ఆన్లైన్ రసీదు విధానాన్ని అండ్ డిజిటల్ క్యూఆర్ కోడ్స్ని ప్రవేశపెట్టింది. దీంతో వాళ్ళు చేస్తున్న ఆ పనికి చెక్ పడినట్లయింది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ ఆన్లైన్ సిస్టమ్ రాకముందు ఫేక్ రిసీట్స్ ద్వారా వాళ్ళ భక్తుల నుంచి ఎన్ని కోట్లు లాగేసుకున్నారు అని దానికి ఎక్కడా కూడా ఒక చిన్న రికార్డ్ కూడా లేదు. ఇప్పుడు మీకైనా నాకైనా ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది. అదేంటంటే టెంపుల్లో చాలా వరకు సీసీ కెమెరాస్ ఉంటాయి. ఆ సీసీ కెమెరాల మధ్యలో నుంచి వాళ్ళు ఎలా దొంగతనం చేయగలిగారని. ఈ దొంగతనం ఏదో నిన్న అనుకోని ఈరోజు ఎగ్జిక్యూట్ చేసింది కాదు. దీని వెనుక పక్కా ప్రణాళిక, పక్కా ఎగ్జిక్యూషన్ ఉంది. కేవలం ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు కేవలం కొద్ది రోజుల్లోనే వీళ్ళు 70 సార్లకు పైగా దొంగతనానికి పాల్పడ్డారు. ఇవన్నీ సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా రికార్డ్ అయి ఉన్నాయి. వీళ్ళు హుండీ డబ్బులు లెక్కించడానికి సీక్రెట్ రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సీక్రెట్ కెమెరాస్ కవర్ చేయలేని బ్లైండ్ స్పాట్ ని కనుక్కున్నారు. ఆ బ్లైండ్ స్పాట్ నుంచే వీళ్ళ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకరు దొంగతనం చేస్తుంటే ఇంకొకరు కెమెరాస్ లో రికార్డ్ అవ్వకుండా ఆ కెమెరాకి అడ్డంగా నిల్చునేవారు. అలా వీళ్ళు ఆ డబ్బులను లెక్కిస్తున్నప్పుడు ఆ డబ్బుల్లోంచి కొంత తీసుకొని వాళ్ళ పాకెట్ లో పెట్టుకొని వాష్రూమ్ కి వెళ్ళేవారు. ఆ డబ్బులను వాష్రూమ్ లో ఒక ప్లేస్ లో ఉంచి డ్యూటీ అయిపోయిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా మళ్ళీ వచ్చి ఆ డబ్బును తీసుకొని వెళ్ళేవారు. కానీ ఇక్కడే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ కనిపించే సీక్రెట్ కెమెరాస్ తో పాటు కనిపించని హిడెన్ కెమెరాస్ కూడా కొన్ని పెట్టారు టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది టెంపుల్లో జరిగిన కేవలం చిన్న చిన్న దొంగతనాల గురించి. కానీ మనం ఇప్పుడు ఈ స్టోరీలోనే అత్యంత క్రూషియల్ పార్ట్ అయిన ల్యాండ్ డీలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, కేవలం 10 నిమిషాల్లో 2 కోట్ల వాల్యూ ఉన్న ల్యాండ్ 18.5 కోట్లకు అమ్ముడుపోయిందని. అసలు ఆ స్టోరీ వెనుక ఉన్న ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూన్ 16, 2021 అయోధ్యలో ఉన్న ఒక పిలేసి అనే ఏరియాలో ఉన్న ఒక భూమికి సంబంధించి కేవలం 10 నిమిషాల్లో 2 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. డాక్యుమెంట్స్ ప్రకారం అసలు అప్పుడు ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సాయంత్రం సరిగ్గా 7:10కి మొదటి రిజిస్ట్రేషన్ జరిగింది. సుల్తాన్ అన్సారీ అండ్ రవి మోహన్ అనే 2 బిజినెస్ మ్యాన్స్ ఒరిజినల్ ఓనర్ నుంచి ఆ ల్యాండ్ ని 2 కోట్లకు కొన్నారు. కట్ చేస్తే కేవలం 10 నిమిషాల గ్యాప్ లో, అంటే సాయంత్రం 7:20 అయోధ్య టెంపుల్ ట్రస్ట్ ఈ 2 వ్యక్తుల నుంచి ఆ ల్యాండ్ ను 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. జస్ట్ ఒకసారి ఆలోచించండి, కేవలం 10 నిమిషాల్లో 2 కోట్ల వాల్యూ ఉన్న ల్యాండ్ 18.5 కోట్లకు ఎలా పెరుగుతుంది? కేవలం 10 నిమిషాల్లోనే ఆ మధ్యవర్తులకు 16.5 కోట్ల లాభం ఎలా వచ్చింది? అసలు దీనికి సాక్షి సంతకం ఎవరు పెట్టారు? దీని వెనుక ఎవరున్నారు? ఈ ల్యాండ్ డీలింగ్ డాక్యుమెంట్స్ పై సాక్షి సంతకాలు పెట్టింది అయోధ్య మేయర్ అయిన రిషికేష్ ఉపాధ్యాయ్ అండ్ ట్రస్ట్ సభ్యుడైన అనిల్. ఈ డీల్ ని ఆమోదించింది ట్రస్ట్ జనరల్ సెక్రటరీ అయిన చంపత్ రాయ్.
ఈ 18.5 కోట్ల ల్యాండ్ వివాదంపై ట్రస్ట్ ఒక వివరణ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అయోధ్యలో ల్యాండ్ ధరలు చాలా భారీగా పెరిగాయి. తాము అప్పుడున్న మార్కెట్ ధర ప్రకారమే ఆ ల్యాండ్ని కొనుగోలు చేశామని ఆ ట్రస్ట్ చెప్పింది. కానీ మనలాంటి సామాన్యమైన జనాలకు వచ్చే డౌట్ ఏంటంటే, ఆ మధ్యవర్తుల దగ్గర నుంచి ఆ ల్యాండ్ కొనకుండా డైరెక్ట్గా ఓనర్స్ దగ్గరికి వెళ్ళి కొంటే కేవలం 2 కోట్లకే కొనేవాళ్ళు కదా, ఆ డీలింగ్ ఎందుకు చేయలేకపోయింది టెంపుల్ ట్రస్ట్ అని. ఇది చాలదన్నట్టు ఈ ల్యాండ్ డీల్స్ లో 2024-25లో మరొక వివాదం నడుస్తుంది. ది క్వింట్ నివేదిక ప్రకారం అయోధ్య జాయింట్ మెజిస్ట్రేషన్ కోర్ట్ ఒక భూమిని నజూల్ ల్యాండ్ అంటే ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది. అండ్ దానిపై ఉన్న మురళీదాస్ అనే ఒక సాధువు పేరును కూడా రికార్డుల నుంచి తొలగించింది. అంటే లీగల్ గా ఆ భూమి ప్రభుత్వానికే చెందుతుంది. ఇక్కడ కోర్టులు ఆ ల్యాండ్ ప్రభుత్వాందే అని చెప్తున్నా కూడా టెంపుల్ ట్రస్ట్ మాత్రం మురళీదాస్ అనే వ్యక్తికే 23.5 కోట్లు చెల్లించి ఆ ల్యాండ్ ని పర్చేజ్ చేసింది. లీగల్ గా ప్రభుత్వానికి చెందిన భూమి కోసం ఒక ప్రైవేట్ వ్యక్తికి 23 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్, ల్యాండ్ డీల్స్ అండ్ ఎస్ఐటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చిన రిపోర్ట్ చూశాక మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అండ్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడంతో చంపత్ రాయ్ వంటి కీలకమైన వ్యక్తులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ కేవలం వాళ్ళ రాజీనామాతో భక్తుల సొమ్ముకు న్యాయం జరిగినట్ల? ఇది కేవలం ఒక దేవునికి లేదా ఒక మతానికి వ్యతిరేకమైన విషయం కాదు. ఇది కేవలం ఫైనాన్షియల్ అకౌంటబిలిటీకి సంబంధించిన సమస్య. భక్తి అనేది మన గుండెల్లో ఉంటుంది. భక్తి పేరుతో వస్తున్న 100 కోట్ల ప్రజల సొమ్మును మేనేజ్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ భక్తులు ఇచ్చేది కేవలం డబ్బు మాత్రమే కాదు, వారి నమ్మకం కూడా. వారి నమ్మకాన్ని కొంతమంది స్వార్థపరులు వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాడుకుంటున్నారు. టెంపుల్కి వచ్చే ప్రతి రూపాయి, ప్రతి పైసా ఒక అఫీషియల్ వెబ్సైట్లో ఉంచి అందరికీ అందుబాటులో ఉంచాలి. దాన్ని అందరూ ట్రాక్ చేసుకునే విధంగా లైవ్ అప్డేట్స్ ఇవ్వాలి. దొంగతనం చేయడమే కాదు, దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చినా ఆమెను దూరం తరిమి కొట్టాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.